ఈ 2 మాటలే చెప్తాను, ఎందుకంటే మరి చాలా సమయం అయింది కనుక. వాళ్ళ సాక్ష్యాలే మెయిన్ అండి, ఎందుకంటే సాక్ష్యమే దేవుడికి చాలా ఇష్టం. మనం ఎన్ని మేలు పొందుకుంటాం, సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడం. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు ఇవేవో అనుకుంటారు, చెల్లించరు. మనం నోటి ద్వారా మన కష్టంలో అనుకున్నది చెల్లించే ఇంకొక మేలు జరిగిద్ది. మన నోటి ద్వారా ఒప్పుకున్నది ఏదైనా, అది సాక్ష్యమైనా, అది ఇంకా వస్తు రూపమైనా, ఇలా కొంతమంది సమర్పణ కలిగిన మాటలు అనుకుంటారు. అయ్యా నేను మరి ఇలా జరిగితే నేను ఇలా బాప్తిసం తీసుకుంటా, ఇలా జరిగితే నేను ఇంకో ఇది మానేస్తా, ఇలా జరిగితే నేను ఇలా బ్రతుకుతా, ఇలా జరిగితే నా బ్రతుకు ఇలా అని అనుకుంటారు. కానీ తప్పిపోతూ ఉంటారు, అనేక పరిస్థితులు ఎదుర్కొంటారు. మన కష్టం వచ్చినప్పుడేమో అది కొండంత కనిపించింది, తీరిపోయాకేమో చీమంత కనిపించింది. అందుకని మన కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అయ్యామో అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాం. ఇప్పుడు దాటేసాం కదా, ఒడ్డు దాటేసాం కదా అని మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడు. కానీ ఆ దోషం అనేది మనకు అడ్డుపడతా ఉంటుంది. మనకి మరొక మేలు జరగకుండా మనమే గోడ కట్టుకుంటున్నాం. కొన్నిసార్లు దేవుడు ఎప్పుడు కూడా మంచివాడేనండి, ఆయన ఆశీర్వదించట్లా, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చోట్ల దేవుడు నన్ను మర్చిపోయాడు కాదు, ఆయన మర్చిపోలే. మన పాపాలు, మన విధేయతలు, మనం పొరపాట్లు ఏంటంటే మనకి అడ్డుగోడగా నిలుస్తామంటే అప్పుడు మనమే మేలు కాకుండా అడ్డు వేసుకున్నట్టు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఒక తీర్మానం చేసామా, దేవుడి దగ్గర కష్టం వచ్చింది, తీర్మానం చేసామా, ఆ మాట కోసం జీవితాంతం నిలబడాలి. మళ్ళా మనం ఆ మాట తప్పకూడదు. అప్పుడే ఆయన మన పట్ల ఇంకా ప్రేమ చూపిస్తాడు. మాట తప్పే వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు, అది ఎవరైనా సరే. కాబట్టి మన జీవితంలో దేవుడి కోసం మనం నిలబడదాం, ఆయన మన కోసం నిలబడతాడు. ఈరోజు మనం ఒక చిన్న మాటని ధ్యానం చేసుకుని యెషయా గ్రంథంలోకి రండి. అందరూ కూడా యెషయా గ్రంథంలోకి పేజ్ నెంబరు 599 30. యూదారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది, నా దినములు మధ్యాహ్న కాలమందు నా కన్నులు క్షీణించెను. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఒక హిజ్కియా అనే ఒక రాజుగారు, ఆయనకి ఒక రోగం వచ్చిందంట. అది మరణకరమైన రోగం. అంటే ఇక దాని నుంచి తప్పించడానికి వైద్యులు కానీ మందులు కానీ ఆ దినాలలో ఎటువంటి మరి మెడిసిన్ లేదు. అటువంటి రోజుల్లో ఇక ఈ రోగం వచ్చిందంటే ఒక 200 ఏళ్ళ క్రితం వెళ్ళినా జ్వరం వచ్చినా చచ్చిపోవాల్సిందే. జ్వరం వచ్చి మంచంలో ఉండి 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 చచ్చిపోయాడు జ్వరం వచ్చినాక. ఎందుకంటే అప్పుడు లేదు కాబట్టి, ఏదో ఆకుపాసర్లు అవి ఇవి ఇంకా 100 ఏళ్ళ వెనక్కి వెళ్తే ఆకుపాసర్లు వచ్చినాయి. మరి ఇది కనీసం కొన్ని వేల సంవత్సరాలు చరిత్ర కదా. అప్పుడు మరి ఇతనికి వచ్చిన రోగం ఏమై ఉంటుందని మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ మరి ఖచ్చితంగా ఒక మరణకరమైన రోగం. అంటే ఇక మరణం తప్ప ఏమీ లేదు, అవకాశం లేదు బతకడానికి. అటువంటి రోగం వచ్చిందంట. కానీ అతను స్వస్థపరచబడిన తర్వాత, అతడు మంచిగా మారిన తర్వాత అతను ఎన్ని తలుచుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? అయ్యా, నా ఎముకలు ఇరిచినట్లుగా, సింహము నా ఎముకలు ఇరిచినట్టుగా అంత బాధపడ్డాను. ఒక్క ఎముక ఇరిగితే మనకి ఎలా ఉంటుంది? ఎవరికైనా ఇక్కడ ఎముకలు ఇరిగిన వాళ్ళు ఉన్నారా? దేవుళ్ళు ఎవరు లేరా? దేవునికి స్తోత్రం. ఎముక ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఇరిగితే అండి, క్రికెట్ ఆడతామో కింద పడతామో ఏదో చేస్తారు కదా, అలాంటప్పుడు కింద పడ్డారు అనుకో ఇరిగిద్ది. అప్పుడు ఎవరైనా హాయిగా కూర్చుంటారా సైలెంట్గా? అసలు ఎంతనే మా యేసురాజు ఉన్నాడు, వాడు క్రికెట్ ఆడి వాడికి ఇరిగిందో జారిందో, మరి ఇంకా అది ఇరిగి ఉండదు నాకు తెలిసి, జారింది జస్ట్ అంతేనా. ఇంకా ఇరిగితే ఇంకా భరించలేనంత నొప్పి. ఎందుకంటే మన ఎముకలు మనకి బలం అదే, మన బాడీ. అవి ఇరిగితే ఎంత పెయిన్ వస్తుంది. సింహం కనుక మనం దొరికామనుకో, అది మనల్ని పట్ట ఇరిపితే మన ఎముకలన్నీ ఒకసారి ఇరిసేద్ది దానికున్న పవర్కి. అప్పుడు ఎంత నొప్పి వస్తుందో, నా బాధలో, నా వ్యాధిలో, నా రోగములో నేను అంత బాధపడ్డానయ్యా అని తన బాధని గుర్తు చేసుకుంటున్నాడు. ఎప్పుడు తను స్వస్థపరచబడ్డాక మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలండి,
ఇక్కడ హిజ్కియా తనకు ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు చూడండి ప్రారంభంలో, అదే 38వ అధ్యాయం ప్రారంభంలో, మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన దైవజనుడు ఆయన దగ్గరకు వచ్చాడు. నీవు మరణమగుచున్నావు, బ్రతుకు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. దేవుడు చెప్తున్నాడు నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అంటే నువ్వు ఏమైనా చేయాలేమో సర్దుకో, ఇంకా నీకు టైం అయిపోయింది, నువ్వు చచ్చిపోతున్నావు అని ఒక సేవకుడు దైవజనుడు వచ్చి ఆ యొక్క రాజుగారు కదా మరి ఆయనకి చెప్పాలి కాబట్టి చెప్పాడంట. చెప్పగానే ఎవరైనా ఇంకో నువ్వు చచ్చిపోతున్నావు అంటే ఏం చేస్తారు చెప్పండి? ఏమైనా పండగ చేసి ట్రీట్ ఇచ్చి ఫ్రెండ్స్ని పిలిచి ఫంక్షన్ అని పెడతారా? ఈయన ఒక రాజుగారు కదా, అయినా ఏం చేయలేదు. మరణము తప్పించేవారు ఎవ్వరూ లేరండి. మరణము తప్పించేట యెహోవా వశము. హల్లెలూయా. దేవుడే తప్పించాలి. అయితే ఈయన గారు ఏం చేశారంటే రాజుగారు ప్రార్థన చేశాడు. అయ్యా ఇల్లు చక్కబెట్టుకోమన్నాం, ఇల్లు కాదు నా హృదయం అనే ఇల్లుని ముందు సరి చేసుకోవాలి. మనకు ఒక బాధ కలిగినప్పుడు, మన పరిస్థితి మారినప్పుడు, మన బతికే మనకి ఆయాసకరంగా ఉన్నప్పుడు, ఇక్కడ తను కూడా అదే అంటాడు, అయ్యా నాకు ఆయాసకరంగా ఉన్నాను, నేను చాలా బాధపడుతున్నాను, నేను గొవ్వలే మూలుగుతున్నాను అంటే దుఃఖపడుతున్నాను. మూలగడం అంటే కొన్నిసార్లు ఏడవడానికి కూడా ఓపుకుండదు, కుమిలిపోతాం అంటారే, అలా అన్నమాట మూలగడం అంటే దుఃఖం. హృదయంలో భయంకరమైన దుఃఖం ఉంటుంది, అవి బయటికి రాదు, తట్టుకోలేము, తినబుద్దేయదు, మాట్లాడబుద్దేయదు, అలా మూలుగుతూ ఉంటాం. అలాంటి ఒక బాధ నేను అనుభవించాను. కొంతమంది పరిస్థితులు అలాగే ఉంటాయండి, అంత బాధ వాళ్ళ జీవితాల్లో ఉంటుంది. ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే హృదయాన్ని సరి చేసుకోవడం. మన జీవితంలో మన బ్రతుకు మన చేతుల్లోనే ఉంది, ఎవ్వరి చేతిలో లేదు. దేవుడు అంటాడు నీ బ్రతుకు నీ చేతిలోనే పెట్టా, జీవము మరణము నీ చేతుల్లోనే, మన తలరాత మన చేతుల్లోనే పెట్టాడు దేవుడు. అది తెలియక చాలామంది అధ్యాత్మబండి ఇజ్జాత్మబండి, వాళ్ళ వలన ఎట్లయింది, వీళ్ళ వలన ఎట్లయింది, ఎవరి వలన అవ్వదు. మనం తిన్నగా ఉంటే దేవుడు ఎప్పుడు మంచివాడు, ఆయన ఎప్పుడు అందరినీ కూడా ఒక్కలాగానే దీవించేవాడు, ఒక్కలాగానే ఆశీర్వదించేవాడు, ఒక్కలాగానే మంచిగా చూసేవాడు ఆయన. హల్లెలూయా. మనమే సరి చేసుకోవాలి. ఆయన వెంటనే ప్రార్థన చేస్తున్నాడంట యెషయా గారు, క్షమించండి హిజ్కియా గారు. అయ్యా నేనేం చేశాను, నేను యథార్థంగా ఉన్నాను కదా, నేను నీతిగా ఉన్నాను కదా, నేను మంచిగా భక్తి చేసుకున్నాను కదా, ఇంకా నాలో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా అని దేవుడిని అడిగినప్పుడు, దేవుడు అతని ప్రార్థనకి కన్నీరికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంట ఆయనకు మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ తిరిగి ఇచ్చాడంట. అసాధ్యమైన విషయం కదా ఇది. ఒక్క సెకండ్ కూడా మనం సంపాదించుకోగలమా దేవుడు దగ్గర నుంచి? అసలు చెప్పాలంటే అది అద్భుతమైన కార్యం అండి నిజంగా. మరి సూర్యనారాయణ గారి విషయంలో కూడా నిజంగా దేవుడు ఆయనకి ఇచ్చినట్లే ఒక గిఫ్ట్. అది ఇప్పుడు ఆయన బ్రతుకుతున్న బ్రతుకు ఒక గిఫ్ట్ ఆయనకి ఇచ్చింది, దేవుడు ఇచ్చింది. హల్లెలూయా. నమ్ముతారే మాట అమ్మ మీరు? దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని, దేవుడు ఇచ్చిన బహుమానం అది. ప్రతిరోజు దేవుడిని స్తుతించాలి. ఈరోజు నేను బ్రతుకున్నానంటే ప్రభు నీవు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తాం? పక్కన వాళ్ళకి ఇస్తామా? ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి ఇంకో వాళ్ళకి ఇస్తాం ప్యాక్ చేసి. కొంతమంది అలా చేస్తూ ఉంటారు. ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే వీళ్ళ దగ్గర డబ్బులు లేదా దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తారు. ఎవరన్నా చీర పడితే ఆ చీర తీసుకెళ్ళి ఇంకో వాళ్ళకి పెడతారు. అది కరెక్ట్ కాదు. గిఫ్ట్ ఎంత అపరూపంగా చూసుకుంటే ఇది గిఫ్ట్ ఇచ్చారు, ఫలానా వాళ్ళు ఇచ్చారు, ఫలానా వాళ్ళ పేరు మీద అది ఇప్పుడు ఉండాలి నా దగ్గర. అది ఎంత విలువ లేకపోయిందైనా, అది ఎందుకు పనికిరాదైనా గిఫ్ట్ అంటే దాని విలువే వేరే అంతే. దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ అలా విలువలేనిది కాదండి, చాలా అమూల్యమైంది. మనం కొనలేంది. కొనుక్కోగలమా? డబ్బులు ఇచ్చుకొని ఒక 10 లక్షలు కడతా నాకు ఆయుష్ పెంచు అనగలమా? అలా పెంచుకునే లెక్కే ఉంటే ఎంతోమంది గొప్పవాళ్ళు ధనవంతులు చనిపోయారు. వాళ్ళు ఎప్పుడో డబ్బులు బారేసి కొనుక్కునేవాళ్ళు. కానీ దేవుడు ఆయుష్ ఆయన మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. అయితే హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి స్వస్థత ఇచ్చాడు, ఆయనకు ఆయుష్ ఇచ్చాడు. ఆయనకు స్వస్థపరచబడ్డాక మంచిగా ఉన్నాక ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మర్చిపోలా నేను ఎంత బాధపడ్డాను, నేను ఎంత నొప్పి అనుభవించాను. నిజంగా సూర్యనారాయణ గారు కూడా చాలా బాధపడే ఉంటారు. బయటికి చెప్పట్లేదు కానీ వాళ్ళ పిల్లలు బాధపడతారని 3 రోజులు ఏడ్చుకోవడం అంటే మాటలు కాదండి. ఆ పెయిన్ అందరూ ఆశ్చర్యపోయారు. డాక్టర్ గారు కూడా అసలు ఆయన ఎలా
ప్రతి డాక్టర్ ఇదే మాట. అలా ఎలా భరించారు? అంత సివియర్ పొజిషన్లో ఆయన అంత కూల్గా ఎలా కూర్చున్నాడు అని అడుగుతున్నారు వాళ్ళు. అల్లాడేస్తారంట అలాంటి వాళ్ళు. చాలా కూల్గా కూర్చున్నాడు ఆయన. ఆయన ఓర్చుకున్నాడు. కానీ ఆయన బాధ ఇప్పుడు వర్ణించమంటే చెప్తే మైక్ పడతా ఆయన దగ్గర చెప్తాడు ఆయన. ఒకవేళ చెప్పాలంటే ఇప్పుడు ఇలా చెప్పగలడేమో. హిజ్కియా అలాగా. హిజ్కియా అంటున్నాడు, ఎముకలు ఇచ్చినంత బాధపడ్డానయ్యా, నా జీవితాలు ఇంకా నేను మనుషుల్ని చూడలేదేమో అనుకున్నాను, మళ్ళీ నేను బ్రతికి వస్తాను అనుకోలేదు, కానీ నన్ను నువ్వు తీసుకొచ్చావు అని దేవుడిని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. అదంతా ప్రార్థన అనమాట ఇప్పుడు మనం చదువుకుంది. అయితే ఇప్పుడు హిజ్కియాకి అంతా తగ్గిపోయింది కదా మంచిగా. ఇంకా పక్క పేజీలోకి రండి, 16 చదవండి. 16 అదే 38, 16. ప్రభువా వీటి వలన మనుషులు జీవించెదరు, వీటి వల్లనే నా ఆత్మ జీవించుకున్న తర్వాత నెక్స్ట్ వర్షన్ చదువు. నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింపజేయదువు, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించింది. ఇప్పుడు దేవుడు ఆయన్ని ముట్టి స్వస్థపరిచి ఆయనకి ఆపరేషన్లో తోడుండి ఆయనకి వైద్యం జరిగే వరకు ఆయనకి ఏమి కాకుండా ప్రాబ్లం లేకుండా వామిటింగ్స్ అయినా కూడా మరి ఆపి ఇదంతా దేవుడు ప్రేమ చేత చేశాడంటారా? మనం డబ్బులు ఏమైనా ఇచ్చామా? చెప్పాలి. ఆయన ప్రేమ చేత, నిజంగా ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి ఎంతో ప్రేమించాడండి ఆయన మనుషులు. ప్రతి ఒక్కరు ఆయనకి ఇష్టమే. మనుషులైతే డబ్బుని చూస్తారు, అందాన్ని చూస్తారు, వాళ్ళకి టాలెంట్స్ చూస్తారు. వీడు మనకు ఉపయోగపడతాడా, వీళ్ళు మనకు ఉపయోగపడతారా? ఆ ఉపయోగపడేదాన్ని బట్టి మనం ప్రేమిస్తాం. వీళ్ళు పెద్ద ఉపయోగపడరు, వీళ్ళు పక్కన పెట్టేద్దాం, వీళ్ళు పెద్ద ఉపయోగపడరని పిలవద్దు. కానీ దేవుడికి అలా ఏముండదండి. ఆయనకి అందరూ కూడా సమానమే. అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు. అందరూ విడుదల ఆయన కోరుకుంటున్నాడు. మనం అడగాలి, ప్రభు నన్ను విడిపించు ఈ పథకాల నుంచి, నన్ను విడిపించి రోగం నుంచి, నన్ను విడిపించి పరిస్థితి నుంచి అని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు దాని నుంచి విడిపిస్తాడు. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. ఒక రాజు అయ్యండి, నేను రాజును కదా, ఇంకా నాకేం తక్కువ, అగో పలానా డాక్టర్స్ని పిలవండి, వైద్యుని పిలవండి, నాటు వైద్యుని పిలవండి, ఆయుర్వేదం పిలవండి, హోమియోపతి పిలవండి, అది పిలవండి, ఇది పిలవండి, అన్నీ పిలిచి అన్నీ అయిపోయాక వాళ్ళందరూ చేతులు ఎత్తేసాక అప్పుడు అయ్యా ఇక అప్పుడు వస్తారు కొంతమంది దేవుడి దగ్గరికి రండి, దేవుడిని నమ్ముకోండి అంటే వినరు. డబ్బు ఉన్నంత వరకు వినరు, లేదా ఒంట్లో బలం ఉన్నంత వరకు వినరు, లేదంటే ఇక ఏదో ఒక మీద డిఫెండ్ అయ్యి ఉంటారు. పర్లేదు వైద్యం ఉంది కదా, డాక్టర్ గారు కూడా చెప్పేస్తాయి, చేతులు ఎత్తేస్తే ఏం చేయలేమండి కదా, మా వల్ల ఇది మేము చేసాం, ఇక మీ 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 ఏమంటారు మీ తలరాత అని వదిలేస్తారే. అప్పుడు వస్తారు కొంతమంది, అయ్యా ఇప్పుడు నువ్వే దిక్కు, అప్పుడు కాదు నువ్వు ముందే వస్తే ఇంకా ఎంతో దీవెన. నిజంగా దేవుడు అద్భుత రీతిలో మరి ఆయన్ని స్వస్థపరిచారు. ఇక్కడ కూడా సేమ్ హిజ్కియా కూడా తను రాజయ్యండి ఏమీ ప్రయత్నాలు చేయలేదండి. ఎప్పుడైతే నువ్వు చచ్చిపోతావు, నువ్వు సరి చేసుకోవాలని దైవజనుడు చెప్పాడో వెంటనే తను చేసిన పని అంటే వెంటనే మోకరించి ప్రార్థన చేశాడు. మనకి ఏదైనా అవసరం వస్తే ఫోన్లు చేస్తాం 100 మందికి, డబ్బులు కావాలరా నీ దగ్గర ఉన్నాయా, నాకు 50,000 కావాలి ఉన్నాయా, ఏదైనా రోగం వస్తే ఇంకో 100 మందికి ఫోన్ చేస్తాం. ఏమని, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, నేను ఏం చేస్తే బాగుంటుందంటావు, ఏం తింటే బాగుంటుందంటావు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందంటావు? ముందు ప్రార్థన చేయాలి. ముందు ప్రార్థన చేసి ప్రభా నువ్వు నడిపించు. మేము అదే చేస్తామండి ఆయన ఒక విషయంలో. నిజంగా ఆ టైంలో ఆయన ఆ హడావిడిలో ఆయన చెప్తే ఖచ్చితంగా ఎంత బిల్ అయితే మీరు ఒకసారి అది మేము ఓకే వదిలేస్తున్నాం. ఎంత అయ్యాయి అమ్మాయి మీ తాతయ్య గారికి, కానీ ఇలా గౌరవపరిచినట్టు పక్కన పెట్టేయాలి. అసలు ఫోన్ పట్టుకోకూడదు. పాటలు ఉన్నాయా, పిఎం గారి దగ్గరికి కూర్చున్నాం, ఒక ఎమ్మెల్యే దగ్గరికి కూర్చున్నాం, ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి కూర్చున్నాం, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఫోన్ చూసుకుంటే ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అదే ఇక్కడ ఎంతమంది ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు? శ్రీకాంత్ చూస్తావు మీ పై ఆఫీసర్ ముందు అట్లాగా ఆయన మాట్లాడుతుంది. అది మనం అది నేర్చుకోవాలి. ఎవరైనా సరే దేవుడికి చాలా బాధ కలిగింది. ఓకే, ఏం చెప్తున్నా నేను ఇప్పుడు? ఎంత అయిందమ్మా? 15 లక్షలు అయింది. వైద్యం ఎన్ని రోజులు ఉంచారు? 20 రోజులు ఉంచారు.
అంటే ఆ హాస్పిటల్లో ఒక వాల్యూ అది. కానీ మళ్ళీ అంత పెట్టగలరా? వాళ్ళ దగ్గర 22,000 ఉన్నాయి ఆ టైంలో వాళ్ళు అర్జెంటుగా ముందు అక్కడ కట్టాలి, తీసుకెళ్తే పేషెంట్ని ముందు 1,00,000 కట్టించుకొని లోపల తీసుకెళ్తారు వాళ్ళు. మా నాన్నగారికి కూడా హార్ట్ ప్రాబ్లం అయితే ఆయన కూడా హడావిడిగా తీసుకెళ్ళాం. అప్పుడు 1,00,000 కడితే లోపల తీసుకెళ్తాం. నైట్ తీసుకెళ్ళాం, 1 గంట తీసుకెళ్ళాం. 1,00,000 కడితే లోపల తీసుకెళ్తామండి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళకూడదు అని చెప్పేశారండి. కానీ వీళ్ళని అలా అడిగారా మహిమ? ఎందుకని? నిజంగా దేవుడు అలా ప్రతి విషయంలోనండి, మనకు తెలియదు అది. అందుకే పశుప్రాయులు దేవుడి కార్యాలను గ్రహించరంట. పశుప్రాయులు అంటే ఎవరు? పశువులు గ్రహిస్తాయా? వీళ్ళు తిట్టారు, ఇంకా ఇంటికి వెళ్ళకూడదు, వీళ్ళు ఛాయ్ అన్నారు, వీళ్ళ మొహం చూడకూడదు, వాటికి తెలియదు. మనం దేవుడి బిడ్డలు, మనం మనుషులు, మనం గ్రహించాలి. ప్రభు చేసిన కార్యం ఇది. ఆయన ఉండబట్టే నాకు ఇలా అయ్యింది, ఆయన ఉండబట్టే నాకు మేలు జరిగింది, ఆయన తోడుండబట్టే నేను ధైర్యంగా ఉన్నాను. ఆ పిల్ల ధైర్యంగా వెళ్ళి కన్నడలో మాట్లాడి, కన్నడ పట్టమని మాట్లాడిద్దండి. ఆ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ వీడియో పెట్టింది ఒక రోజు, మొత్తం తిరిగేసి వాళ్ళ తాతయ్య గారు ట్రీట్మెంట్ అంతట్లో ఆ పిల్లే పెద్ద మనిషి. వాళ్ళ మామయ్యలు ఎప్పుడు గెస్ట్లో వెళ్ళేవాళ్ళు. మరి అంతగా బిడ్డకి జ్ఞానాన్ని, ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. మామూలుగా తిరుగుతాం మేము అంతా. దేవుడు కృప, దేవుడు కృప, దేవుడు ఉన్నాడు అని మనం ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ పిల్లని తిట్టాను కదా, ఈ పిల్ల గురించి ఒక మంచి విషయం కూడా చెప్తా. ఈ పిల్ల ఉంది, ఈ పిల్ల ఇప్పుడు మన నాన్నగారి కార్యక్రమం జరిగింది. ఈ పిల్ల ఇక్కడ అన్నీ ఆ పిల్ల తెచ్చిద్దండి, మొత్తం A to Z ఏం తేవాలన్నా పాపం తిరిగిద్ది, 100 సార్లు తిరిగిద్ది, ఏం కావాలన్నీ పాపం ఓపిక తెచ్చింది. ఇక్కడ నలగబట్టి వాళ్ళు ఆడే కార్యక్రమాల్లో ఆ అమ్మాయికి కూడా అంత అనుభవంతో అది చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలిగింది. లేకపోతే కింద మీద అవ్వాలి. అక్కడ ఉన్న మాటలు, మనుషులు, పరిస్థితులు ఎలా ఉంటుంది. చనిపోయిన ఒక కార్యక్రమం కానీ పెళ్లి కానీ చేస్తే 10 మంది మాట్లాడతారు, 10 రకాలుగా మాట్లాడతారు, 10 ఐడియాలు ఇస్తారు. వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ ఒక కార్యక్రమం చేసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం. అంత చిన్న వయసులో దేవుడు ఆ బిడ్డకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు, నువ్వే పెద్దగా సంపాదించావు. దేవుడు ఇచ్చింది. ఎవరైనా అంతే. నేను అసలు ఇక్కడున్న వాళ్ళందరిలో పప్పు సొద్దు నేనే అని నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నాకు నా బ్రెయిన్ మా బంధువులకు తెలుసు ఎంత పప్పుగా ఉంటుందో. మాట్లాడలేను, నేను స్టేజ్ దిగితే నేనేం చెప్పలేను కూడా. దేవుడి కృప అంతే. ఏదైనా మాట్లాడగలుగుతున్నానంటే దేవుడి కృప. మనం గ్రహించాలి ప్రతిదీ. దేవుడు మనకు చేసిన ప్రతి కార్యాన్ని గ్రహించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ మరి హిజ్కియా గారు వెంటనే ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమైంది. దేవుడు మాట్లాడాడు. ప్రత్యక్షం కాదు, మళ్ళీ అలా ఊహించుకోబాకండి. దేవుడు దైవజనుడితో మాట్లాడాడు. ఏమనంటే, ఏ దైవ సేవకుడైతే వచ్చి నువ్వు ఇంకా చనిపోతానో త్వరగా నువ్వు మొత్తం చక్కబెట్టుకో అని చెప్పాడో, అదే సేవకుడు మళ్ళీ ఆ ప్యాలెస్, రాజుగారి ప్యాలెస్ విడిచి బయటికి వెళ్ళకముందే మళ్ళీ ప్రత్యక్షమై అంటాడు. అంటే ప్రత్యక్షం అంటే మీరు ఆ ప్రత్యక్షత అనుకోబాకండి. మళ్ళీ దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఓ యెషయా వెళ్ళి చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్ చెప్తున్నానని చెప్పు. మళ్ళీ ఇప్పుడే కదయ్యా చచ్చిపోతావు, సర్దుకో అన్నావు. మళ్ళీ వెళ్ళి ఇంకా నేను ఇల్లు గుమ్మం కూడా దాటలేదు, అప్పుడే మళ్ళీ. దేవుడు మనసు నిజంగా ఎంత మంచిదోనండి. ఆయన మన విషయంలో ఏదైనా మార్చగలడు. ఆలోచనలు మారుస్తాడు, పరిస్థితులు మారుస్తాడు, ఆరోగ్య స్థితి మారుస్తాడు, ఏదైనా మార్చగలడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని పరిశుద్ధ